హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. బాగానే పోయింది గారు. అమ్మ మీ బాగా మీద దొరికింది శ్రీ. ఫస్ట్ టైం కలుదా అని ఏం అసలు కళ్ళు గిట్లుంటదా? పుల్ల పుల్లగా తాళ్ళ తనలాట అని ఒకటి తీసిన వాళ్ళు చూసిందా? అబ్బో అమ్మో ఫస్ట్ టైం చూడు ఎట్లా తాగుతాండో. ఉమ్మలు గురియలు మా బాపు 7-8 కిలోలు 300 కమ్మిండట. నెల కూర్చోవచ్చినట్టు ఆయన మట్టిగా మనం ముచ్చట ఏంటంటే మేమైతే కళ్ళు తాగబోతున్నాం. ఏం కళ్ళు అంటే అంటే కోటర్ అనుకున్నా, అది కాదు తెల్లగల్లే. కళ్ళు తాగి చిన్న ఎట్లా ఎత్తుందో కింద ఊగుతుందో కానీ ఇక్కడ ఏమున్నాయి చూసిన చూసిందా? ఇవి సర్ప్రైజ్ ఏమండి, ఇవే మనం తినేటి. ఎక్కువ ఎట్లా నువ్వు కళ్ళే తాగుతావు ఎక్క తక్క. ఇలా సాతిక కళ్ళు తాగుతుంది. తాగొడతానైతే ఏమనుకోకు, నువ్వు తాగుతావు? కళ్ళు తాగుతా. నువ్వు తాగవా? ఫుల్ సల్ల ఆయన తెలుసా, నాకు తెలుసు. చిన్న గిలాస్ అంటే చిన్న గిలాస్ తాగాను. అనుకోవాలి ఆవుకు ఇట్లా పెడితే మంచిది అన్నారట. అంటే టిఫిన్ వచ్చేసి అట్టుకోండి. సాత్క మాడికాయలు తినట, మేమే తింటాము. ఇంత మంచిగా ఉన్నాయి మామిడికాయలు. చూస్తేనే నోరు ఊరుతాను. మంచిగా ఉన్నాయి కదా. చిన్నవారు చిన్న మౌనిక అక్కడ తెల్లగాలి బాటిల్ పట్టుకునే ఉంది ఫస్ట్. అయ్యో వచ్చినా మేము తాళ్ళకు ఊకి ఇల్లు కళ్ళు తాగుదాం అని అంటానని ఇక తీసుకొచ్చిన. మరి ఎందుకు వచ్చినావు? మరి రక్షణ ఆయనకనైతే ఎప్పటి నుంచి అంటాను, అబ్బా నా చిన్నప్పటి నుంచి తాగుతా అని. చూద్దాం ఇవాళ ఎంత తాగుతుందో మరి. తాగబద్ద అవుతుందో. తాగుతావు సత్కి ఎక్క తక్క? చిన్న గిలాస్ తాగుతా. నేను కళ్ళు ఎందుకు నాకు కళ్ళు తాగే అలవాటే లేదు. నేను తాగా. మా అందరికి రోజు తాగుడు కూడా. ఫస్ట్ చెరువు కడికి పోతాను. టక్ నడువులు ఉరికిన లోలు ఫస్ట్ అనుకుంటున్నాను. 2-3 రోజులు అయితే ఇక కంటెంట్ వీడియోలు షూటింగ్ స్టార్ట్ చేస్తాం. 2 రోజులు అట్లా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఇట్లా వచ్చినాం. పాపిని చేపలు పడతాండి. అమ్మ మీ బాగా మీద దొరికింది శ్రీ. అడుగు వైట్ డ్రెస్ వేసుకురాకపోతే మా దిగుతూ. అబ్బాయి ఇప్పుడు ఒకటి దునికిందుల్లా చేపలు పట్టు వీడియో తీద్దాం. అబ్బా ఇంకొక రోజు వద్దాం. అలా ఇప్పుడు వద్దు, మనం దిగుదాము. ఎట్లయితే గట్ల బట్టలు తెచ్చుకుందాం. వచ్చాడున్నాయి చేపలు. ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే ఇన్ని ముంచకాయలు తిని ఇంత కళ్ళు తాగుతా అని వచ్చినాం. కానీ ఇలా చేపలు చూసిన వాళ్ళు మన వాళ్ళు చేపలు పడదాం అంటాను. ఇప్పుడు ఆ చెరువు అటు లోతు ఉంటుందా ఇంకా? అది వాళ్ళు ఉన్నాయంట చేపలు. మరి పైంట్ తీసుకోవాలి. మరి పైంట్ కళ్ళు తాగుతా వచ్చినాం మేము. మీ లెక్కనే బాబు నువ్వు పట్టకేది, మేము పడతాం. ఇక ఇంకా తోపలు ఉన్నాయా ఇంకా లేవుగా. మనం పడితే ఎట్లుంటాయి మంచి. అదే కడుక్కుంటాను చూసిన. ఏమైంది? చెల్లుకు కూడా ఉంది. చూద్దాం ఇప్పుడు మేము పడితే ఇంత దొరుకుతాయి చూద్దాం. మూతులు ఎట్లా అంటాను చూడండి. ఇక ఇంత ఏం తాగు 2 కిలోలు ఉండే.
కింద పడ్డది బాగానే పోయింది గారు ఏంది అంతవి సగం బీకింది రా కళ్ళు కింద పడ్డది సగం బీకింది మీరేం తాగుతారు నేను కూడా దాగా అన్నందుకు ఇది పడ్డది మన కొండగట్టు కాడ కూడా అట్లా దిట్లా పోదాం అంటే ఆడికి వేరు కాడ గేట్లే బంద్ చేసి తిన్నారానే మరి తినలే ఇంకా అన్నావా స్ప్రైట్ థమ్స్ అదేమాట స్ప్రైట్ థమ్స్ అప్ ఇక్కడ 2 లీటర్లే పెద్ద బాగుంది హాఫ్ లీటర్ తో ఒకటి దేపు చాలు 2 దేపు ఒకటి థమ్స్ ఒకటి స్ప్రైట్ తెచ్చాలి కళ్ళు బాగుంది కదా కళ్ళు ఎట్లా తాగుతారు కదా 2 పట్టుకొచ్చింది 7 బారోలే చూడక నా డ్రెస్ అయితే ఇప్పుడు చేప పడేసి ఆగం చేసింది ఇట్లా తాగుదాం ఇడ పోతానా ఇంటికి ఏ మీ అని ఇది ఫోటో భలే పెట్టిన మీ ఫోటో ఇక్కడ తిందాం చేపే వేసింది తెచ్చుకోపో ఆకులు తెచ్చుకోపోరు రే వీళ్ళు ఫస్ట్ టైం కళ్ళు గిలాసాల కళ్ళు తాగిన ఫీలింగే ఉంటుంది గిలాసాల స్ప్రైట్ తాగిన స్ప్రైట్ కళ్ళు ఆల్రెడీ వీకింది అది కింది మీద అయితే అన్నంతా నీరు వెళ్తుందా అనే రేపు నీరా రేపు వెళ్తుందా కడతా మరి పోసుకుందాం కదా ఆకులు తెచ్చుకోపోయి పిసాను ఆకులు తెచ్చుకోపోయి తెచ్చుకోపో నువ్వు ఇట్లనే పోతే ఇంకొకటి ఇస్తే ఒక స్టాక్ ఉంటాయా థ్యాంక్స్ గిల్ల తాగురు కాదు ఇక మన వాళ్ళు ఇప్పుడు కళ్ళు తాగుతాను ఈత కళ్ళు మంచిది చిన్నప్పుడు బాగా మంది తాగుతాను నువ్వు తాగినా సతికెప్పుడు చిన్నప్పుడుగా సరే పట్టు అబ్బా నాకు ఫస్ట్ పట్టాను ఇక నువ్వు పట్టి పట్టు పట్టు టక్కన పట్టు ఒక్కసారి గిట్ల కింద ఇట్లా నేను మూతిలో కాడ పెట్టుకో కొంచెం అంపాలి పట్టు మూతి కాడ పట్టు గట్ల పట్టు మూతి కాడ అంటే నాతో కాదు శ్రీ పుల్ల పుల్ల నీకు ఇష్టంగా చింతకాయలు ఉసిరికాయలు తింటావుగా ఇగో అందుకే ఎట్లయినా తాగుతుంది నువ్వు ఏవో కథలు చెప్తావు పట్టు తాగుతుంది ఎట్టా నువ్వు తాగిన వాళ్ళు పట్టు మూతి కాడ పట్టుకో మూతి కాడ పట్టుకొని తాగరాదు ఒకసారి తాగు నువ్వు ఫస్ట్ టైం కళ్ళు తాగుతాను అని లొల్లి లొల్లి చేసా పట్టుకో ముద్ద దగ్గర ఎట్లండి తాగు ఉందా ఏం అసలు కళ్ళు గిట్లుంటదా ముంజకాయలు బుడ్డిపోతే అట్లనే ఉంది పట్టు పట్టుకో తాగు అట్లనే ముంజకాయ ఖరాబ్ అయినట్టుంది కదా ఇంకో ముక్క తాగు సాగమైతే అసలు తాగు సాగమైతే అసలు మరి రేపు నీరే తెప్పి అన్న రేపు కళ్ళది కళ్ళు తెప్పించిన కళ్ళు తాగుతలేరు నీరైతే తాగుతారా నీరే తాగుతారా పొల్లద్దు చిన్నగా అయితే గారగా చిక్క నీదేది పరేసిన నాకు పోయి ఫస్ట్ టైం కళ్ళు తాగు హస్బెండ్ కి ఒక వయసు కళ్ళు తాగాలి మొత్తండి మంచిగా ఫస్ట్ టైం మంచిగా మనం తాగుదాం మంచిగా ఇవి తాగుతా ఇంకేమన్నా లేదా ఎప్పుడు రాలేదా శ్రీ మంచిగా ఉంది మంచిగుందా నీకు నచ్చిందా అంటే కొంచెం నీరే లెక్కన ఉంది కళ్ళే కానీ నీరే మంచిగా ఉంది కొంచెం శ్రీ అయితే మంచిగా తాగుతాను మంచిగా ఉంది బాగా తాగకు శ్రీ కొట్టేవు మమ్మల్ని అబ్బో అమ్మో ఫస్ట్ టైం చూడు ఎట్లా తాగుతాండో అది ఇంకా చాలింగా అంటే ఎప్పుడు తాగాలి ఫస్ట్ టైమా మంచిగా అనిపిస్తుంది అంటే అప్పట్లో ఆయన టేస్ట్ గుర్తొస్తా చిన్నప్పుడు ఆయన
మంచిగా ఉంది. దీనికి ఎవరు చేస్తారు ఏంటారు బాగుందా అది అంటే రోత అనుకుంటుంటే రోతనే మంచిగా ఉన్నది. మంచిగా ఉందట అలవాటు అవుతాడు పోయిగా ఏం తెచ్చుకుంటా నేను నాటకాలు లెక్క తెచ్చుకుంటా. కుండ చికెన్ వండుకుందాం అర్ర చికెన్ వండుకుందాం. ఇప్పటికైతే కుండ చికెన్ వండుకోవాలి ఇప్పటిదాకా. నెక్స్ట్ టైం కళ్ళు కుండ చికెన్ ప్లాన్ చేద్దాం. మొత్తం రెండు జుట్టుకోళ్ళు అనుకున్నా అని చేపలు చేయబట్టి ఒక జుట్టుకోడు క్యాన్సర్ తెచ్చుకుంటా అన్నమాట. అంటేనే చూడండి అది చిన్నపిల్లలు గుడ్డు తినదు. చిన్నపిల్లలు ఫస్ట్ అయితే నాకు పులుసు గిలుసు అయ్యి ఆకలి బాగా అన్నమే దుగ్గు గండి బాగా యో కళ్ళు తాగితే ఏమైతే రోజు అంటే మా అనుక ఏం మందులు కలుపుతారు అది. ఇక్కడ మా ఊళ్ళో అట్లా లేదు. చెప్పగానే ఉప్పు మరి ఇల్లు వేసుకుంటే ఎప్పుడు ఉప్పు పిస్తుంది. ఇది అయితే ఉప్పు పిసోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలా ఉప్పు బత్త ఫ్రీ అలవాటు చేసుకోగలుగుతావు నువ్వు. అయితే తాగితే మంచి మారితేనే అంటారు మనుషులు అంత ఎట్టున్నది శాతగానం లెక్క చూస్తాను. మంచిగా వరినప్పుడు అయితే అందరు భయపడి ఎంత అవుతుంది టైం 2 అవుతుంది. మేము ఎప్పుడు తింటాను ఇప్పటి వరకు అయితే స్కూల్లో మేము తినేటోళ్ళం. అవునా ఎట్లుందిర్రా కూర? నేను ఇంకా టేస్ట్ చేయలేదు. నిమ్మకాయ వండడం అన్నం అయితే ఉప్పు ఉంది. ఇంకా మనం బోల్పాలాలు తెచ్చుకుంటా అనుకున్నాం. బొక్క పడ్డానికి భయపడ్డావా లేకుంటే అది ఏంటి దాని భయపడ్డా? అయిపోయింది మా తినుడు. ఇప్పుడు పోయి ముంజకాయలు తింటాం. అట్లనే ఇప్పుడే ఇప్పుడు ఎప్పుడు అవుతాం? ఇప్పుడే కడుపు నిండిగా ఉన్నాను. నేను బొచ్చడు ఈతకాయలకు తిరుగుదా మరి? 10 నిమిషాలు ఆగిపోదా ఎట్లయినా. ఏడోళ్ళ తిన్నారు అన్నారు. ఏమైనా ముంజకాయలు ఈతకాయలకు పోదామంటారు కదరా. ఇదేనా ఏంది 10 నిమిషాల తర్వాత అంటారు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే చేపలు పడతాం. మన వాళ్ళు తిన్నారు అన్నారు పోదాం పార్రా అంటే ఎండ అయితే బాగానే కొడుతుంది. ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉన్నది? మా లొకేషన్లో అయితే ఎండ 40 డిగ్రీలు ఉంది. 40 డిగ్రీలు ఉంది. ఒక్కొక్క కాడ 45 కొడుతుంది అట. తిన్నాం కాసేపు బన్న మన గౌండ్లో వాళ్ళని అత్తే ముంజకాయలు ఇస్తారని చూస్తాను. ఏంట్రా అరిగిందా? ఏ పంట ఎట్లా అరిగింది? అందరు తిరుగుతారు పంటనే అరుగు పంట బతకం కదా. పైసలు పంట మనకు ఓవలి ఇస్తారు. ఓవలి మళ్ళీ బుక్ అన్న కళ్ళు పుల్ల అయిందంట. పుల్ల అయితే పడది కాదు. ఇక్కడ వన్నప్పుడు అయితే పిట్టల సప్పుడు అవి మంచిగా అనిపించడు. కానీ ఇవి వన్లే ఉడతలు పిట్టలు అవిటి పని అవే అవిటి ఆరాట అవే తిండి కోసం మంచిగా అనిపించదు. ఫీలింగ్ నాకు నిజం పట్టలే వరుతాం అంటే మంచి డిస్టర్బ్ కాదు కానీ మంచిగా అనిపించదు. ఉడతలు తొండలు కళ్ళు కోసం ఆరాట పడతాను. ఒక్కొక్కరు ఇట్లా రోడ్ల నుంచి కొంతమంది ఇట్లా చూసుకుంటూ పోతాను. ఏం పని లేదు పాటలేదు అంటే మా పని ఇది ఎంజాయ్ చేస్తాను. ఖచ్చితంగా ఎందుకు పని పాట లేదని ఎందుకు అనుకుంటారు అంతే. ఇప్పుడు మేము తిన్నాం తాగినాం ఇంత వీడియో తీసి పెట్టినాం. దానికి వ్యూస్ వస్తే 10 రూపాయలు వస్తాయి. వేరే టోళ్ళు పెడితే అట్లా వస్తాయి. కొంతమంది అంటారు నన్ను మీ ఏదన్నా సక్సెస్ అయిన వాళ్ళే తినేటి తిరిగేటి తీస్తానంటే ఇస్తాం. అంటే కంటెంట్ ఇది వేరు. కంటెంట్కి ఇట్లా రిలీఫ్ కావచ్చు రెస్ట్ తీసుకునే టైం ఉండేది. పర్ఫెక్ట్ షాట్ రావాలంటే మస్తు కష్టపడాలి. తాళ్ళ తనలాట అని ఒకటి తీసిన వాళ్ళు చూసిందా? అబ్బా ఇది పుల్లడిది కాదు తీసి అడిది. ఇలా ఏమైనా మంచిది పెట్టి వేసి కళ్ళే తాగుతా. నాకు నచ్చిన వీడియోలలో అది ఒకటి మస్తు అనిపిస్తాయి నాకు. మా బాపులకి ఇప్పుడు వస్తాను. తినరానే? తిన్నాం మేము. కళ్ళు కూడా ఉన్నాయి దాతాను మరి. బొమ్మలు అమ్మినవా అని? బొమ్మలు గురియలు మా బాపు 7-8 కిలోలు 300 అమ్మిండట. కిలకే అవి ఎంతనే 200. కానీ బుట్టలు వేసుకొని షాపులు అన్నదంటే మా ఇంట్లో ఎంత మంది ఉన్నారు? బొచ్చడు మంది ఉన్నారు. అక్కడ ఎంతనే చేపలు 160 కిలో 100 రూపాయల కిలో ఇచ్చిన బంగారంలో తీసుకుంటారు. ఈ ముదినేగా ఇదేం చూపు రాలేవు.
ఏంటమ్మా ఏడికి మెల్లగా పోరు బాగుతామని ఇంకా నడటానికి అక్కడ సక్కలేదని పొల్ల పడేస్తామని కమ్మా ఇంకోటా అంటే పొల్ల తలకాయ వితిన్ సెకండ్ రికార్డ్ చేసిన తొందరగా అడిగి చేసిండు. అయిపోయినా ఇదైతే పలిగే పీకింది అది అది లాతదేనా ఓని వేనా ఎక్కడెక్కడికో వీక్నే కర్రా పడితే ఇంకా మనకు గుద్దలే ఇప్పుడు పడతలేదు చిన్న అంత మీను చీను పిక్క అంత మీను చేత పడతాయా ఏమైంది రా ఏం ఇక్కడ అలో ఓన్ అనుకుంది బాగా నవ్వుతుంది ఉంటే ఏడుపు మొక్క పెట్టుకొని ఉంటుంది లాతది కాదా ఇది లాతదే కర్ర కొంచెం లాతగానే ఉన్నట్టుంది ఇగో ఇగో ఇది లాతది కదా ఇది లాతదే కర్ర ఇంకా మంచిగా పడతా నాకు ఒకటి పెట్టలేను ఒట్టే సుద్దా సుత్తున్నా నోరు ఊరుతుంది వాళ్ళకన్నా నీళ్ళు పోతాను ఇంకా పెద్ద పక్క వేసినావు ఇప్పుడు లాతగా ఉంటే పట్టుకరాదే పట్టుకపోతే కొంచెం ఎట్లా చూడండి ఎంత మంచిగా ఉన్నది ఇది ఎవరికి కోసేయాలి ముదిరింది ముట్టికింది వెళ్ళిపోయాం లోపల కూర్చొచ్చినాం మీరే ఇంత పెట్టండి కనుక నాకు ఇచ్చేదాకా దాని మీద మూతలి కాయ సగవస్తుంది సాత్కే బాగా అబ్బా నీళ్ళు మస్తు వస్తున్నాయి. పొద్దున ఎప్పుడు వస్తే ఇప్పుడు ముందకాయలు కోసుకుంటాయింది అంటే మన గౌన్ల బాబాయ్ వచ్చేసి మధ్యాహ్నం అంటే ఎండ కొడుతుందని ఇంటికి ఎండిగాళ్ళ కోసం వేడి చేసుకుంటే ఇంత తిని అట్లా కూర్చున్నాయి. ఇప్పుడు వచ్చినాం మంచిగా వేసింది మంచిగా ఉన్నాయి ఇలా ఫుల్ నీళ్ళు నేనే కోసుకుంటే కాదు ఇది నింపురా అట్లా చూడు కిందికి పోకుండా కోసిండు ఊకట్లా పోతా అంటే మీదంటే నేను తింటా నాది ఎవరు తింటారు అట్టిగా వేస్ట్ మదడం ముక్క నేను అర్థనే నీళ్ళు ఈ ఒక్క నేను వరకే కబ్బ కడుపు నేను ఇంత గోంత ఉందే ఇలా ఇంత ఎన్నో తింటాం అనుకున్నా అన్నం తిన్న వాళ్ళు పోతలేవా నాకు కూడా లాత ఒకటి పోసి నేను నీళ్ళు ఆగితే పట్ట ఫుల్ నీళ్ళు వచ్చినాయి. మాకు అట్లా అత్తేందట రానే రావు. ఇగో ఇలా నీళ్ళు చూడండి ఇగో అంటే ఇగో పోయేది కూడా కనబడతాను ఇగో పోతాయి ఇట్లా అంటే ఇగో నువ్వు వచ్చే డప్పని వస్తాను ధైర్యం అట్లే బాగుంది. కొన్ని కానీ మట్టిగా పోయినాయి శ్రీ అది వచ్చింది వచ్చింది రేపు పీకింది లేదు. అమ్మా చిన్న చాయ్ అసలు వెళ్ళినాయి కళ్ళు అయినట్టు అనిపిస్తాను. నీర కూడా గిట్లనే ఉంటది కాదు నీర తాగుతారు వాళ్ళు చెప్తాను కొబ్బరి నీళ్ళ కన్నా తీయ ఉంటాయి అంటేనే తాగబుద్ది అవుతుంది అన్న ఆ మాటకే తాగబుద్ది అవుతాను చూద్దాం రేపు మళ్ళీ నీర కత్తాం అయితే గిట్ట అనక కత్తి తీరాలి పెదవంతి ఇట్లా కత్తాయి అలా మొలిచేది కూడా కాదు అలా మై ట్రాయింగ్ లవ్ స్టోరీ ముద్దు పెట్టుకున్న సీన్ పెద్ద పోయింది అని లేదన్నా ముద్దు సీన్కి వచ్చింది అక్కడ చాలా అర్రా నీళ్ళు పోతానే సత్కా ఇక్కడికి వస్తే గట్ల ఉంటాయి
మరి దాన్ని నీళ్ళు ఎట్లా అనిపించింది మన వీడియో? మేమైతే మంచిగానే తిన్నాం, ఎంజాయ్ చేసినాం. కళ్ళు తాగినాం, చికెన్ తిన్నాం. కళ్ళు తాగుతావో మస్తు తాగినాం. తాగినాం కదా ఫస్ట్ టైం ట్రై చేసినాం కదా, నీదే తాగుతాం మళ్ళీ రేపు. వీడియో వచ్చేసి కళ్ళు తాగినాం, కళ్ళు తాగింది పితిక అంత ఎలుకూర్చోవచ్చినట్టు తాగింది. నేను మంచిగా తాగినా 3 బుక్కలు. సరే ఎట్లా అనిపించింది మన వీడియో? మీకు కూడా ముందుకెళ్ళి తినబుద్ధి అయింది కావచ్చు కదా. ఇంకా వాళ్ళు ఎప్పుడిప్పుడే లాతాయి, కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని లాతాయి. కానీ అయితే మన వాళ్ళు అయితే మంచిగానే తిన్నారు, అవుతానని లేరు వీడియో. సరే ఇళ్ళడికైతే ఇది మన ముచ్చట మీకు ఎట్లా అనిపించింది ఏమో తెలియదు, కానీ మాకైతే మంచిగా అనిపించింది. ఇళ్ళడికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళు ఎవరైనా ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ బాయ్ బాయ్. కెమెరా కెమెరా బాయ్ Bye.